గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 18వ వార్డులో మేము ఇండ్లు కట్టుకొని ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇగో ఈ వరద ఇలా నీళ్ళు వచ్చి కనీసం ఒక 3 రోజుల వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది లేదు, ఇంట్లోకి పోయేది లేదు. మా పరిస్థితి ఇలా ఘోరంగా ఉంది. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఇంత ఘోరంగా ఉంది. దయచేసి మాకు ఏదైనా మార్గం చూపించి ఆ వాటర్ ఇటుకి రాకుండా చేయగలరని మనం చేస్తాం. చిన్న తేలికపాటి వర్షం వచ్చినా గానీ, చిన్న చినుకులు కురిసినా గానీ ఈ బజార్లు మొత్తం కూడా నీట మునిగి ఇళ్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది. ఇది గత పాలకులు నుంచి కూడా ఈ సమస్య ఉన్నది. కానీ ఈ సమస్య అధికారులకు గతంలో కూడా తెలియపరిచినప్పుడు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు, ఈ వరద ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. వాస్తవానికి దీనికి శాశ్వత పరిష్కారం చూపించి నీళ్ళు నిలబడకుండా ఎవరైతే పైనుంచి కాలువ వదిలినప్పుడు కానీ ఈ వర్షం వచ్చిన కానీ మొత్తం కాలువల నుంచి నిండి నీళ్లు వచ్చినాయి. ఇంకోటి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇళ్లకు ఈ 2 బజార్లకు మాత్రమే నీళ్లు పడుతున్నాయి ఇబ్బంది అనుకుంటారు. కానీ అది కాదు సమస్య. ఇక్కడ ఏంటంటే ఈ వర్షం నీళ్లు నిలబడడం వల్ల అన్ని బోర్లలో కూడా ఈ వాటర్ ఇంకి చాలా విషజరాలు ప్రాబ్లం ఉంది. ఈ రోజు మీరు చూసినట్లయితే ఇవాళ ఏ హాస్పిటల్లో చూసినా కానీ విషజరాలు కానివ్వండి, చర్మ వ్యాధులకు సంబంధించి కానీ ఒక్క హాస్పిటల్ ఇవాళ లోకల్ హాస్పిటల్లో 60 నుంచి 70 ఓపీలు చర్మ వ్యాధుల హాస్పిటల్లో ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఈ పరిస్థితి అనేది. కాబట్టి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి. గతంలో కూడా వాళ్ళు ఆ రోజు ఒక నెల కిందట వర్షాలు వచ్చినప్పుడు మిగతా ఛానల్స్ వాళ్ళు వివిధ ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా తెలియపరచడం జరిగింది. కానీ ఆ రోజు వర్షం పడ్డప్పుడు ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ ఈ రోజు వర్షం రాగానే అదే ఉంది. కానీ ఈ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. దీనికి మాత్రం శాశ్వత పరిష్కారం చూపించే విధంగా అయితే లేదు. కానీ ఇప్పటికైనా అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం, అసలు ఏమని లేకుంటే వాళ్ళు వచ్చి ఉంటే ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడికి రావాలి, తక్షణం ఇప్పుడు ఇక్కడికి రావాలి, వచ్చి ఈ వార్డులో తిరగాలి. ఇక్కడ ఒక రోజు ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితి అర్థమైంది. కానీ ఏదో అక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని అక్కడ ఏదో కూర్చొని కార్లలో తిరుగుకుంటా ఇక్కడ ప్రజలను పట్టించుకోకుండా రేపు ఇట్లాంటి సమస్యలు ఏమి ఉన్నా కానీ దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.